జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. ప్రీ డయాబెటిక్ అంటే 5.7 నుంచి 6.4 అని డాక్టర్ అంటారు. మీకు షుగర్ వచ్చే అవకాశం ఉంది. వేళల్లో వేయాల్సిన మందుని నోట్లో వేసుకుని డయాబెటిక్ నెత్తి మీద పెట్టుకుని అది మన జీవితాంతం మోస్తూనే ఉన్నారు. మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, వాళ్ళకి ఇష్టం వచ్చింది తెలిసి ఒబిసిటీ తెచ్చుకుంటున్నారు. దాని ద్వారా థైరాయిడ్ వస్తుంది, దాని ద్వారా షుగర్ వస్తుంది. ఇవన్నీ దాచిపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. అందుకని పిల్లలు పుట్టే ధోరణి తగ్గిపోతుంది. మీ జీవితాంతంలో మీరు షుగర్ రాకూడదు అంటే మేము చెప్పిన డైట్ ఫాలో అవ్వండి, డయారక్షా లిక్విడ్ వాడండి, మీ డయాబెటిక్ని మీరు రివర్స్ చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. యూజువలీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, డయాబెటీస్ రివర్సిబుల్ కాదేమో అని చెప్పేసి. కానీ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా భయపడాల్సిందే, ఎందుకంటే అది కూడా రివర్సిబుల్ కాదు అని అనుకుంటూ ఉంటారు. 5.7 to 6.4% ఈ మధ్యలో ఉంది అనుకోండి ప్రీ డయాబెటిక్. ఇంకా ఆ తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్ మీద బతకాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక లిక్విడ్ ఉందండి. ఆ లిక్విడ్ ఎలా పనిచేస్తుంది, అసలు ప్రీ డయాబెటిక్ అయినా డయాబెటిక్ అయినా ఆ లిక్విడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు జోయాస్ ఫౌండర్ దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. అలాగే మనకు తెలుసు కదా డయారక్షా లిక్విడ్, దాని గురించి కూడా ఇంకా క్లియర్గా ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే, బాగున్నారా మేడం? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో మన జోయాస్ డయారక్షా లిక్విడ్ గురించి డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. నాట్ జస్ట్ ఇండియా, యుఎస్, అబ్రాడ్ అంటే లైక్ ఆస్ట్రేలియా ఆ కంట్రీస్కి కూడా తీసుకెళ్తున్నారు బాటిల్స్. సో ఇప్పుడు మనకు ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ 2 స్టేజ్లు మనం మాట్లాడుకున్నాం. మొన్న డయాబెటిక్ గురించి బాగా 13.5, 15 వరకు ఉన్న వాళ్ళు మనకి దాని గురించి సొల్యూషన్స్ చెప్పాం. విశేష స్పందన లభించింది. అది అనూహ్యంగా ఉంది. దాని రిక్వైర్మెంట్ చాలా ఉంది. అట్లాగే మా ప్రోడక్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈరోజు మాత్రం ప్రీ డయాబెటిక్ అంటే ప్రీ డయాబెటిక్ అంటే మనం డాక్టర్ దగ్గరికి పోతాం, ఏదో టెస్ట్ చేయించుకుంటాం, ఏదో హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, డి విటమిన్ తక్కువ ఉందా, దాంతోపాటు డయాబెటిక్స్ టెస్ట్ చేసుకుంటాం. వాళ్ళు మెయిన్లీ యూత్ అంటే లేకపోతే అప్పుడు వరకు డయాబెటిక్ రానోళ్ళ గురించి మనం మాట్లాడుతాం. అంటే ప్రీ డయాబెటిక్ అంటే 5.7 నుంచి 6.4 అని డాక్టర్ అంటారు. మీకు షుగర్ వచ్చే అవకాశం ఉంది, మీరు ప్రీ డయాబెటిక్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వాకింగ్ చేయండి, జాగ్రత్తగా మీరు మందులు లేకుండా మీరు మా పేషెంట్లు కాకుండా ఉండండి అని చెప్తారు. వాళ్ళు పాపం నిజంగానే చెప్తారు మా డాక్టర్స్, కానీ మనమే అశ్రద్ధ చేస్తాం. అంటే అది 5 ఉండాలా, 5.4 ఉండాలా అనేది ఏంటంటే మనం తినే ఆహారం బట్టి, మన స్ట్రెస్ లెవెల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం మనం చేసాం డయాబెటిక్ గురించి. అది హై పీక్ అంటే ఇన్సులిన్ 80 తీసుకుని HbA1c 13, 9.5 ఉన్న వాళ్ళ గురించి చేసాం. అది చాలా హిట్ అయింది. నాకు ఒక కేస్ స్టడీలో 75 years ఉన్న ఓల్డ్ పర్సన్ నాకు ఫోన్ చేసి నాకు 25 సంవత్సరాల మట్టి డయాబెటిక్ ఉంది. అంటే 25 సంవత్సరాల మట్టి ఎంతమంది డాక్టర్లు, ఎంబీబీఎస్లు, ఎంఎస్లు, ఎండీలు ఎంతమంది తిరుగుంటారు? ఆయన పెద్ద ఆఫీసర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయ్యారు. ఫైనల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఏంటి అని నా ప్రోడక్ట్ గురించి, ఇది ఎట్లా పనిచేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు నాకు అట్లాంటి వాళ్ళు 100 మంది ఈ 3 months కోర్సులో చేరారు. అంటే ఇంతమంది డాక్టర్లు చూశారు. అంటే ఇక్కడ డయాబెటిక్ గురించి మాట్లాడేటప్పుడు డయాబెటిక్ ఎందుకు మన భారతదేశంలో ఎక్కువగా ఉంది, అసలు ఎందుకు మనం తగ్గించుకోవాలి అంటే క్యాన్సర్ను జయించామని చెప్తున్నారు, కానీ డయాబెటిక్ని జయించామని ఎవరు చెప్తున్నారు? అదే కదా. ఎందుకు జయించకూడదు అంటే ఫస్ట్ మన మైండ్ సెట్లో ఏముందంటే మనకు డయాబెటిక్ రాగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన ఒక మెడిసిన్ రాస్తాడు, ఆయన చాలా జాగ్రత్తలు చెప్తాడు ఇంగ్లీష్ అలోపతిలో. కానీ ఏం చేస్తామంటే మనం ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి షుగర్ తగ్గిపోతుంది కాబట్టి మనం తింటూ ఉంటాం. అది ఒక స్టేజ్, అది వ్యాస్ట్ సబ్జెక్టు. ఇప్పుడు ఆ విధంగా ఏం చేసామంటే మనం కుదుళ్ళు అంటే వేళల్లో వేయాల్సిన మందుని నోట్లో వేసుకుని డయాబెటిక్ నెత్తి మీద పెట్టుకున్నాం. అది మన జీవితాంతం మోస్తూనే ఉన్నారు. నాకు భయంకరమైన రీసెర్చ్ చేసిన దీని మీద. ఈ రిక్వైర్మెంట్ మనం చెప్పిన సబ్జెక్ట్లో దమ్ము ఉంది, నా ప్రోడక్ట్లో దమ్ము ఉంది, మనం దాంట్లో రిపోర్ట్స్తో సహా చూపించాం. అదే రిపోర్ట్స్ మేము 99% మా క్లినిక్కి వస్తే మీరు రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు. నేను అందరిని ఆహ్వానిస్తున్నా, ఎవరైనా రండి, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు నన్ను నిలదీయొచ్చు, మీరు దాని గురించి మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మాత్రం మనం ప్రీ డయాబెటిక్ నుంచి వెళ్దాం. ఎందుకు ప్రీ డయాబెటిక్ అంటే మనం
భారతదేశంలో ప్రీ డయాబెటిక్ కేసులు పెరిగిపోతుంది. అంటే ఒక 20 సంవత్సరాల నుంచే 20-30 సంవత్సరాల లోపే చాలామంది ప్రీ డయాబెటిక్లో ఉంటున్నారు. ఓకే. వాళ్ళు తెలియకోకుండా మెడిసిన్ వేసుకుంటున్నారు, ఫుడ్ కంట్రోల్ లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మీరు అన్నట్టుగా చెప్తుంటే. అది చాలామందికి తెలియని విషయం. అంటే పెళ్ళి చేసుకుంటున్నారు, అమ్మ పెళ్ళి అయిపోయింది, 29 వచ్చేస్తుంది, 30కి పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు 35 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. దీంట్లో చాలామందికి ప్రీ డయాబెటిక్లో డయాబెటిక్ ఉంటున్నారు. ఓకే. వాళ్ళు నార్మల్గా ప్రీ డయాబెటిక్ డాక్టర్ చెప్పాడు కదా అని ఒక గోళీ వేసుకుంటున్నారు, ఆర్ఎంపీల దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే మెడికల్ షాప్లో ఎక్కువ తీసుకున్నారు. ఆర్ఎంపీ ట్రీట్మెంట్ ఆల్సో వెరీ గుడ్, వాళ్ళు తప్పు పట్టలేము, వాళ్ళు మంచి సజెషన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు తీసుకున్న తర్వాత నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి డయాబెటిక్ అన్కంట్రోల్డ్ అయిపోతుంది. ఓకే. ఆ తర్వాత వాళ్ళు మాంసాహారాలు తినటం, డ్రింక్ చేయటం, వీటితో వాళ్ళకి అసలు డయాబెటిక్ అనేది తెలియకోకుండానే పెళ్ళికి ముందే తెలియకపోయింది. ఇదివరకు 40-50లో వచ్చేది. వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉండేది, వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళకి తెలుసు. అంటే నాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, నేను జాగ్రత్తగా ఉండాలని. ఇక్కడ వీళ్ళు యవ్వనంలో ఉంటారు కానీ బుర్ర తక్కువగా పనిచేస్తుంది. దీని వలన పిల్లలు పుట్టట్లేదు, సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అనేక ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వచ్చారు, నాతో మాట్లాడారు. ఎందుకు అంటే వాళ్ళు నెగ్లిజెన్సీ. అంటే ఈ డయాబెటిక్ అనే దాన్ని ముందే, అంటే మనం ఇప్పుడు 70 సంవత్సరాలు రాని, 60 సంవత్సరాలు రాని, 20 సంవత్సరాలు మట్టి వాళ్ళు డయాబెటిక్తో పోరాడుతున్నారు. కానీ క్యాన్సర్ని జయించామంటున్నారు, కానీ డయాబెటిక్ని జయించామని ఎవరు చెప్పట్లా. ఎందుకు చెప్పకూడదు? ఈ డయాబెటిక్ని మనం జయించవచ్చు అనేదే నా నినాదం. ఎందుకు జయించకూడదు? నిజంగానే మీరు అన్నట్టుగా డయాబెటీస్ని రివర్స్ చేసే వాళ్ళకన్నా వాళ్ళు పోతూ పోయే వరకు కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతున్నారు తప్పిస్తే నా నుండి బయటకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అయితే ఫర్టిలిటీ ఇష్యూస్ మెయిన్గా మీరు మాట్లాడితే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. దానిలో డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా. సో ఎట్లా రిలేటెడ్ అసలు ఇది సార్? ఇప్పుడు ఫెర్టిలిటీ అంటే మనం మాంసాహారాలు తింటాం, అంటే ఇదివరకు వారానికి తినేవాళ్ళం, ఇప్పుడు ప్రతిరోజు తింటున్నారు యువకులు. ఈ పాశ్చాత్య పోకళ్ళతో ఏం చేస్తున్నారంటే మిడ్ నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, ఈ మళ్ళీ ఎప్పుడు తినాలో ఏం తినాలో తెలియకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చింది తెలుసు ఒబిసిటీ తెచ్చుకుంటున్నారు. దాని ద్వారా థైరాయిడ్ వస్తుంది, దాని ద్వారా షుగర్ వస్తుంది. ఇవన్నీ దాచిపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. మరి అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ మనం అటెన్షన్ చేయకోకుండా మీరు పెళ్లి చేసుకుంటే ఫెర్టిలిటీ ఎట్లా ఉంటుంది? అందుకనే పిల్లలు పుట్టే ధోరణి తగ్గిపోతుంది. దాని ద్వారా భారతదేశంలో డయాబెటిక్ కేసులు పెరిగిపోతే ఆరోగ్య భారతం పోయి అనారోగ్య భారతాన్ని తయారు చేస్తున్నాను. అందుకనే నేను ప్రీ డయాబెటిక్ మీద పోరాడాలి అనుకుంటాను. ఇది నా ముందు వాడకపోయినా పర్లేదు. మా డయారక్ష లిక్విడ్ మీకు డాక్టర్ ప్రీ డయాబెటిక్ అన్నారు, ఒక బాటిల్ తీసుకోండి, నెలంతా వాడుకోండి. ఆహార నియమాలు చెప్తాం, ఆహారాన్ని మార్చుకోండి, వ్యవహారాన్ని మార్చుకోండి, మంచి నిద్ర. స్ట్రెస్ ఇంకా సెటిల్ అవ్వలేదు. ఎప్పుడు సెటిల్ అవ్వలేదు. ఈ సెటిల్ అయ్యేటప్పటికి మిమ్మల్ని సెటిల్ చేస్తాకి షుగర్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నేను సెటిల్ అయిపోతుంది, వాళ్ళు వచ్చి పూర్తి షుగర్ వచ్చేటప్పటికి అన్ని సెటిల్ అయిపోతాయి. నా దగ్గర అన్ని రివ్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఎవరు ఏం చెప్పరు, ఒక ఉద్యోగం చేస్తామండి, ఉద్యోగం చేస్తే నేను చెప్పేది ఇది చాలా పెద్ద పాయింట్. ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకోవద్దు. కానీ మీరు ఆ స్ట్రెస్ మెయింటైన్ చేసి ఏమవుతుందో లాస్ట్కి మనలో ఉన్న హ్యాపీ హార్మోన్స్ అన్నీ పడిపోయి ఆ స్ట్రెస్కి కొంతమంది డ్రింక్ చేసుకుంటున్నారు, కొంతమంది అనేక రకాలు అవుతున్నాయి. నేను అనేది అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు మీరు ఎప్పుడైనా ఎవరైనా డాక్టర్ ప్రీ డయాబెటిక్ ఉన్నా మా దగ్గరికి రండి, మాతో కాంటాక్ట్ అయ్యే నెంబర్ ఉంటుంది, మీరు తీసుకోండి. డయారక్ష లిక్విడ్ వాడండి. మీరు మీ డయాబెటిక్ని మీరు రివర్స్ చేసుకోండి. మీ జీవితాంతంలో మీరు షుగర్ రాకూడదు అంటే మేము చెప్పిన డైట్ని ఫాలో అవ్వండి. మీకు జోయాస్ డయారక్ష లిక్విడ్ ఇది ప్రపంచంలో 20 దేశాల్లో దీనికి కస్టమర్లు ఉన్నారు. దీనికి ఒక రికార్డు ఉంది. ఇది రాబోయే కాలంలో ఇప్పుడు నేను 13.5 HbA1c ఉన్నవాళ్ళు, 15 ఉన్నవాళ్ళు, 80 ఇన్సులిన్ వాడేవాళ్ళు, 3 పూట్ల 3 5 15 మెడిసిన్ చేసుకునేవాళ్ళు, మీ అందరికీ నేను ఈ మెడిసిన్ ద్వారా నేను ఒక 3 months అంటే బాగా మీకు షుగర్ ఉంది, 3 months 9 బాటిల్స్ వాడండి. మన ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలి. ఏం చేయాలంటే మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని
మీరు ఏం తినాలి, అసలు ఈ 20 సంవత్సరాలు మీకు డయాబెటిక్ వచ్చింది, Okay. ఎందుకు వచ్చింది, ఏం తింటే వచ్చింది, స్ట్రెస్ తింటే వచ్చిందా, లేకపోతే మాంసాహారాలు తింటే వచ్చిందా, అసలు మనం తినే కల్తీ ఆహారాలు మనం వచ్చిందా, మీ బాడీలో డాక్టర్ని మీరే తయారు చేసుకోవాలి. మీ బాడీలో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు నాకు డయాబెటిక్ వచ్చింది అని వదిలేసి నీ దగ్గర డబ్బులు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి గోళీ మింగేసి ఆ తర్వాత అన్నీ తినేస్తున్నారు. అన్నీ తింటే ఏమవుతుంది, మనకు అనారోగ్యం వచ్చింది, వదిలించుకోండి. ఎందుకు వదిలించుకోలేదు ఈ డయాబెటిక్ని? నాకు డయాబెటిక్ వచ్చింది, నాకు 30 మా అబ్బాయిలు మా పిల్లలు పుట్టకముందు నాకు రాలా. కానీ నేను డయాబెటిక్తో పెళ్లి చేసుకున్న తర్వాత మీరు పుట్టే పిల్లలకి డయాబెటిక్ వస్తుంది, మీ నాన్నకుంది మీ అమ్మకుంది అని అడుగుతున్నారు. మరి ఈ ఛానల్ ఎప్పుడు కట్ చేస్తారు మీరు? మా అమ్మమ్మకి 150 సంవత్సరాల క్రితం డయాబెటిక్ ఉంది, ఆమెకి కీళ్ళవాతం వచ్చింది, ఆ తర్వాత ఆమెకి డయాబెటిక్ వచ్చింది, ఆమె హార్ట్ అటాక్తో చనిపోయింది. ఆ తర్వాత మా అమ్మకి కీళ్ళవాతం వచ్చింది, మా అమ్మ తర్వాత మా అమ్మకి డయాబెటిక్ వచ్చింది, మా అమ్మ డయాబెటిక్ చనిపోయింది. మరి నాకు వచ్చింది, నాకు ఎప్పుడు వచ్చింది? నాకు 15 సంవత్సరాల క్రితం వచ్చింది, అంటే 45కి వచ్చింది. నా వయసు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను మీకోసం ఎంతంత సీతాఫలకాయలు తిని నేను నా ముందుని టెస్ట్ చేస్తున్నా. నా టెస్టింగ్లో అన్ని పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చినాయి. మీరు డయాబెటిక్ని జయించాలి అనేది మీ మైండ్లో ఉంటే మీరు తప్పకుండా ఆరోగ్యంగా బతుకుతారు. ఇప్పుడు మీకు 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, మీ డయాబెటిక్ వచ్చింది. మీరు 10 సంవత్సరాలు, మీ వయసు 60, మిమ్మల్ని 50 చేస్తాం అంటే మీరే చేసుకోవాలి. నా ముందు ఏం చేస్తుంది, నా డయారక్ష లిక్విడ్ ప్లాట్ఫామ్ అంటే మీకు స్ట్రెస్ తగ్గించడానికి. మీరు ఇప్పుడు అనారోగ్యం వచ్చేసింది, ఇంజెక్షన్ వేస్తాం, ఇంజెక్షన్ వేసినప్పుడు ఆరోగ్యంగా అవుతాం అనుకుంటాం, కానీ అనారోగ్యం అక్కడే ఉంటుంది. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఒక గుప్పుడు ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ బట్టి అది మన చేతిలో ఉండదు. కాబట్టి మీరు అందరూ నేను చెప్పేది ఏంటంటే, మన అందరం ఒక ఛాలెంజ్ తీసుకుందాం, డయాబెటిక్ లేని భారతదేశాన్ని నిర్మిద్దాం. కాబట్టి మనం అందరం క్యాన్సర్ జయించామని చెప్తున్నారు, కాదు. క్యాన్సర్కి కారణాలు డయాబెటిక్తో కూడా ఉన్నది, దానికి ముడిపడి ఉంది. మీరు డయాబెటిక్ ఉన్నారు, కిడ్నీ పోయింది, లివర్ పోయింది, లివర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్లకు మూలం డయాబెటిస్. ఒక పక్కన ఒక మందుకి వేస్తే గ్యాస్ ట్రబుల్, ఒక మందుకి వేస్తే ఇంకొక మందుకి ఇంకొకటి, చివరికి ఏదో తెలుతున్నాం. మనం వృద్ధాప్యంతో చనిపోవాలి కానీ డయాబెటిక్తో చనిపోకూడదు. కరెక్ట్. మీరందరూ చాలామంది 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు నేను డయాబెటిక్ని జయించాలి, నాకు రాకూడదు, ఉన్నవాళ్ళు ఎట్లా జయించాలి? డాక్టర్స్ తప్పు కాదు, ఇంగ్లీష్ మెడిసిన్స్ తప్పు కాదు. ఇవన్నీ ఎందుకు తప్పు ఎక్కడ ఉందంటే మన దగ్గరే ఉంది. డాక్టర్ అన్నీ చెప్తాడు. డాక్టర్ ఇంగ్లీష్ డాక్టర్ ఒక 3 కోట్లు 2 కోట్లు పెట్టి ఖర్చు వేసుకున్నాడు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇదివరకు టెస్టింగ్ చేసేవాడు, హెచ్బి1సి చేస్తే ఈ డాక్టరు మనకు రాస్తున్నాడు, ఏది టెస్టులు రాస్తున్నాడు, 50% కొట్టేస్తున్నాడు దానికి ఆలస్యం. ఇప్పుడు మనకి మెడికల్ షాప్లోకి వెళ్తే డబ్బులు డిస్కౌంట్లు ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు మీకు? కాబట్టి మీరు అందరూ, డాక్టర్ తప్పు కాదు, మన దగ్గరే తప్పు ఉంది. మనం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డయాబెటిక్ని జయించాలి అనే దృఢ సంకల్పాన్ని తీసుకోండి. డయాబెటిక్ వచ్చిన వాళ్ళు మీరు గ్యారంటీగా నాలాగా అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారు. జోయాస్ ఎక్కడ ఉంటుందో అందం, ఆనందం అక్కడే ఉంటుంది. ఐ డ్రీమ్ యువర్ హెల్త్ అంటే యూ డ్రీమ్ యువర్ హెల్త్. నువ్వు డ్రీమ్ చేసినప్పుడే, నేను ఎక్కడో పెద్దోడిని అవ్వాలనుకుంటాం, కానీ ఐ డ్రీమ్ వాళ్ళు చూసారా ఎంత హెల్త్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ ఐ డ్రీమ్ మై హెల్త్. అట్లాగే మీరు ఐ డ్రీమ్ లాగానే యువర్ హెల్త్ని డ్రీమ్ చేయండి. మేము ఎప్పుడూ ఉంటాం. మా కాంటాక్ట్ నెంబర్కి మాట్లాడండి, మీకు మంచి సజెషన్ ఇస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.